మనకి ఇంకొక అరగంటలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. అయితే ఇది వచ్చేసరికి మరి శిల్పకళా వేదికలో అయితే జరగబోతుంది. అందుకనే మరి ఇక్కడ ఏకంగా 1500 మంది అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ఏకంగా 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆల్రెడీ నిన్న చూసుకుంటే మనకి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా రిలీజ్ చేశారు. సో దాంట్లో మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ అయ్యారు. అయితే అక్కడ ఆయన చెప్తుంది ఒకటే, మరి ఈ మూవీ మొత్తం కనుక చూసుకుంటే అందరికంటే ఎక్కువ కష్టపడింది మరి నిధి అగర్వాల్. ఎందుకంటే తను చూసుకుంటే ఏకంగా 5 సంవత్సరాల నుంచి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తూ వచ్చింది. మరి దీంట్లో భాగంగానే మూవీ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ప్రమోట్ చేసే విషయంలో కూడా మా అందరికంటే తనే ఎక్కువ కష్టపడతా ఉంది. ఎందుకంటే నిన్న చూసుకుంటే ఏకంగా ఒకే రోజు 15 ఇంటర్వ్యూలకు అటెండ్ అయింది. మరి ఇదంతా చూసిన తర్వాత నాకే సిగ్గేసింది. అందుకని చెప్పేసి నేను కూడా ప్రమోషన్లో భాగం అవ్వాలని చెప్పేసి నేను కూడా ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే మరి దాని తర్వాత ఆయన ఒకటే చెప్తున్నారు, ఈ మూవీ కనుక మీరు సినారియో చూసుకుంటే కృష్ణానది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం ఎలా హైదరాబాదు సుల్తాన్ దగ్గరకు చేరింది, సో అక్కడ నుంచి దాని ప్రయాణం ఎలా సాగింది అనే దాని చుట్టూనే మరి ఈ మూవీ మొత్తం కూడా ఉండిద్ది. సో ఈ మూవీ మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది అని చెప్పేసి మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం జరిగింది. అయితే మరి ఈ మూవీ వచ్చేసరికి రేపు 24న పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారి కోసమైనా సరే, లేదు అంటే నిధి అగర్వాల్ కోసమైనా సరే, వీళ్ళిద్దరి కోసమైనా సరే, మనం వీళ్ళు పడే కష్టాల కోసమైనా సరే మనం ఈ మూవీని ఖచ్చితంగా భారీ హిట్ చేయాలని చెప్పేసి ఆశిద్దాం.